హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చాలా ఈజీగా బిస్కెట్లని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇలా చాలా హైజీనిక్గా పిల్లలకు ఇంట్లోనే బిస్కెట్స్ చేసి తినిపించవచ్చు. ఇలా ఒకసారి గోధుమ పిండితో బిస్కెట్లని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకున్న బిస్కెట్లని 15-20 రోజుల వరకైనా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి బిస్కెట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. మీరు గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు సోంపును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. మీరు నెయ్యికి బదులుగా నూనె కూడా కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 3 యాలకులు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. ఇది పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 1 కప్పు వరకు షుగర్ని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలండి. ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. గోధుమ పిండిలో షుగర్ పౌడర్ మొత్తం కలిసిన తర్వాత ఇలా మనకి చేత్తో ముద్దలాగా చేస్తే ఇలా రావాలండి. అలా వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులో మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఒకటేసారి వాటర్ పోయకుండా ఇలా కొంచెం చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకొని తీసుకోవాలండి. ఒకేసారి నీళ్లు పోసి పిండిని కలిపితే పిండి కొంచెం పల్చగా సాఫ్ట్గా అవుతుందండి. అలా కాకుండా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకొని తీసుకోవాలి. అలా అయితేనే బిస్కెట్స్ మనకి ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పిండిని నాననివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత నేను ఇలా పిండిని డివైడ్ చేసుకొని పిండి ముద్దలని కలుపుతున్నానండి. మీరు ఒకటేసారి మొత్తం పిండిని కలుపుకొని తీసుకోవచ్చు. నేను ఇలా 4 పిండి ముద్దలను చేసుకున్నానండి. వీటిని ఒక్కొక్క దాన్ని ఇలా చేసుకుంటూ రోల్ చేసుకొని తీసుకుంటున్నాను. మరీ సన్నగా రోల్ చేసుకోకుండా ఇలా కొంచెం మందంగా రోల్ చేసుకొని తీసుకుంటే బిస్కెట్స్ కొంచెం మందంగా వస్తాయండి. ఇలా అన్నిటినీ నేను ముందుగానే రోల్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని చాక్తో కొంచెం సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీరు బిస్కెట్స్ని చిన్న సైజులో చేయాలనుకుంటే రోల్ని కొంచెం తక్కువగా తీసుకొని చేసుకోండి సన్నగా. మనం కట్ చేసిన తర్వాత బిస్కెట్స్ బరకగా ఉన్నాయి కదండి, వాటిని అలాగే ఉండనివ్వండి. మళ్ళీ చేతితో ప్రెస్ చేయకుండా ఇలా నేను మొత్తం బిస్కెట్స్ని కట్ చేసి ప్లేట్లోకి పెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే ఆయిల్ కనుక ఎక్కువ వేడి చేస్తే బిస్కెట్స్ వేయగానే తొందరగా కలర్ వచ్చేస్తాయండి. ఇలా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బిస్కెట్స్ని ఒక 5-6 వరకు వేసుకుంటున్నాను. మరి ఎక్కువగా కూడా ఆయిల్లో బిస్కెట్స్ వేయొద్దండి. మళ్ళీ వీటిని టర్న్ చేయడానికి వీలు కాదు. వెంటనే వీటిని టర్న్ చేయకుండా ఒక 2-3 నిమిషాల వరకు అలాగే వదిలేసిన తర్వాత మెల్లగా పెద్ద గరిటెతో కాకుండా ఇలా చిన్న స్పూన్తో ఒక్కొక్క దాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఫ్రై చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం పెద్ద గరిటెతో తిప్పుతుంటే అవి తొందరగా విరిగిపోతాయండి. ఇలా చిన్న గరిటెతో స్లోగా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. చూడండి, నురగ మొత్తం తగ్గి ఇలా మంచి కలర్లోకి బిస్కెట్స్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మెత్తగానే ఉంటాయి, కానీ ఆయిల్లో నుండి బయటికి తీసిన తర్వాత చల్లారిన తర్వాత ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా హైజీనిక్గా బిస్కెట్లని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీటిని మనం టీ తాగేటప్పుడు బిస్కెట్ తినాలనుకున్నా కానీ పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్ అడిగినా కానీ ఇలా మీరు చేసి ఇవ్వచ్చు.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.